నేడు ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం 10:30 గంటలకు ప్రధాని మోదీని కలవనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ సమాచారం రావడంతో ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గత ఏడాది జూలైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్ రెడ్డి దాదాపు 6 నెలల తర్వాత మళ్లీ సమావేశం కానున్నారు. ఇటీవల ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మోదీ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. బుధవారం భేటీలో ఈ ఘటనను పూర్తి స్థాయిలో వివరించడంతో పాటు పలు ప్రాజెక్టులపై కేంద్ర సాయం కోరనున్నట్టుగా తెలిసింది. మూసీ సుందరీకరణ, శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో రైలు ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు విభజన చట్టంలోని వివిధ పెండింగ్ సమస్యలను ప్రధానికి విన్నవించనున్నట్టుగా సమాచారం. పలువురు కేంద్ర మంత్రులను సైతం కలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు, పిసిసి రాష్ట్ర కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం రాత్రి సీఎం ఇక్కడ తన అధికార నివాసంలో రాష్ట్ర అధికారులతో కూడా ఢిల్లీలో చర్చ పెట్టినట్ట. మొత్తం మీద ఇది ఒక రకంగా చెప్పాలంటే సానుకూలమైనటువంటి అంశమే. ఇప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేయాలంటే, ముఖ్యమంత్రి అక్కడికి పోయింది కాబట్టి మోదీని ఒప్పియాలి. ఏంది ఇప్పుడు ఏదైతే మెట్రో రైలుకు సంబంధించినటువంటి అంశమే కానివ్వండి, ఈ యొక్క RRRకు సంబంధించినటువంటి అంశమే కానివ్వండి, అలాగే మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి అంశమే కానివ్వండి, అన్నింటి విషయంలో ముఖ్యమంత్రి ఖచ్చితంగా మోదీని అడుగుతున్నాడు కాబట్టి మోదీని ఒప్పిస్తే మరి స్పెషల్గా ఏదైనా ఫండ్ తెప్పించినట్టు ఏది ఉంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు కదా. 8 మంది ఎంపీలను గెలిపించారు, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు, ఒక ఎమ్మెల్సీని గెలిపించి పెట్టారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్సీలు, 8 మంది ఎంపీలు అనేది 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు అనేది ఊహకు అందేటువంటి అంశమైనా ఖచ్చితంగా ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తున్న తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి చేస్తే బాగుంటుంది.